ప్రకాశం జిల్లా కందుకూరులో డిఎస్సి అక్రమాలకు నిరసనగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వ హామీలు అమలు కాలేదని విమర్శిస్తూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాకాణి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా డిఎస్సి ఏ విధంగా అవతరణ జరిగినాయో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేశారు విద్యార్థులందరూ కూడా. ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగిన ఆ ఉద్యమానికి మోడీ గారే భయపడి వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేయించడం, విద్యార్థులు తలుచుకుంటే ఎంత పెద్దవాళ్ళైనా కూడా మెడలు వంచి సక్రమంగా పరిపాలించే విధంగా విద్యార్థులు తలుచుకొని చేశారు. విద్యార్థి లోకానికే మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. యువత లేదే దేశం లేదు, ప్రూవ్ చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులు అందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా డిఎస్ఏ కాదు, స్పోర్ట్స్ కోటాలో కూడా ఎన్నో ఉద్యోగాలు ఎంతో మందికి అమ్ముకొని డబ్బు చేతులు మారినాయి. అన్ని రకాలుగా మనం చూస్తున్నాం. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రెస్ మీట్లు ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడా సొంతం లేదు చంద్రబాబు నాయుడు గారికి. అందులో భాగంగా ఈరోజు వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో రిలే నిరాహారం చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ మాదిరిగా కూడా గుర్తొచ్చి ఈ జరిగిన అన్యాయాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసేసి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి, వారు రాజీనామా చేయాలని చెప్పి కూడా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు తోడల్లుడు ఎంపీ గారు భరత్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినాయో అక్కడ అవకాశాలు జరిగింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిశీలించేసేసి ప్రజలందరికీ అర్హత చెందిన నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఇచ్చిందా కూడా ఈ పోరాటం ఆగదు. ముఖ్యంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కందుకూరు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టి పొగాకు రైతుల కోసం ఉద్యమం చేశాం. రైతులందరూ కూడా మంచి రేటు రావాలని చెప్పి అన్న రైతుల పక్షాన కందుకూరు వచ్చి పోరాటం చేశారు. అయినా కానీ గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యంగా పొగాకు కొనే బయలు కూడా గవర్నమెంట్ కుల్లుడైపోయి మేము పోయిన రోజు 4,000-5,000 పెంచేస్తాం, తర్వాత 36,000 పలికిన పొగాకు రేటు ఈరోజు 14,000, 11,000, 17,000 వేస్తారు. అన్యాయంగా ఉంది. రైతులు రోడ్డు మీదకి వచ్చారు. ఆ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళగా ఇదేమి గవర్నమెంట్ అయ్యా, ఇదేమన్నా అని చెప్పి నవోదు మీద మొదలుకుంటున్నా కానీ పట్టించుకునే నాదురే లేదు. తిరిగి మళ్ళీ మేము వెళ్ళి పోరాటం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళకి గిట్టుబాటు వచ్చిందా కూడా మేము పోరాటం చేస్తాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హామీ ఇచ్చారు. కందుకూరు, గుండేపి, పొదిలి, ప్రకాశం, పాత ప్రకాశం జిల్లాలో ఎంతమంది రైతాంగం ఉందో వాళ్ళందరి పక్షాన వీళ్ళు కానీ రేట్లు పెంచకపోతే ఈ ఏరియాకి మళ్ళీ వచ్చి వాళ్ళ కోసం, రైతుల కోసం నేను ధర్నా చేస్తాను, గవర్నమెంట్ మెడలు వంచైనా కానీ రేటు గురించి చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. పోతే రామాయపట్నం పోర్టు కాకాణి గోవర్ధన్ మన వచ్చారు మొన్న. అన్నం వస్తున్నారని తెలిస్తే వేలాది మంది వచ్చారు. రైతులు, ఇల్లు పోయిన అక్కలు, చెల్లెమ్మలు, అక్కడున్న నివసిస్తున్న ప్రజలందరూ కూడా వచ్చేసేసి, అయ్యా ఈ పోర్టు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి గారు మా పొలాలు తీసుకున్నప్పుడు మంచి రేటు మాకు ఇచ్చారు, మా పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తాను, ఈ ప్రాంతాన్ని అందరూ అభివృద్ధి చేస్తాను, మీరందరూ భాగస్వామ్యాలని చెప్పి మాకు చెప్పి ఒప్పించి మంచిగా
పొలాలు చూసి మేము ఇచ్చేమయ్యా, ఇక్కడ మాకు అందరం మంచి ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మమ్మల్ని నమ్మండి, మీ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాం, కోర్టులో ఇంకేదైనా రేటు తగ్గిన రేటు ఉంటే వాళ్ళందరికీ మంచి రేటు ఇప్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చేసి ఓట్లు వేసి గెలిచాడు. గెలిచిన తర్వాత కోర్టుతో కునిలైపోయి అక్కడ జరుగుతున్న వాటి మీద అందరూ కమిషన్ తీసుకుంటూ కోర్టుని ప్రైవేట్ చేసే దాంట్లో కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడు ఆ గవర్నమెంట్కి కునిలైపోయేసేసి వాళ్ళకి అన్యాయం చేస్తారు. మేము ఒకటే మా డిమాండ్, కోర్టుని గవర్నమెంటే రన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ స్వర్ణయుగంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తాం. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ పోర్టుని ప్రైవేట్ పని కాకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉద్యమం మాకు కొత్త కాదు, మా పార్టీ ఉద్యమాలతోనే మొదలైంది. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షమే పోరాటం చేస్తారు. ఎంతటికైనా మేము వెనకాడం. ఎందుకంటే మా దగ్గర సీనియర్ నాయకులు మేధావులు చాలా మంది వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పెద్దల గవర్నర్లు ఆకారం గోవర్ధన్ రెడ్డి గారు ప్రత్యేకంగా కందుకూరు మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రజలకి మనం అండగా చెప్పి ఇప్పుడు కూడా ఆఫీసులు చెప్పారు. అందుకని వారిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా వారి సపోర్ట్ కొని దేనికైనా ఏ పోరాటానికైనా ఏ ధర్నాకైనా ముందుంటామని వారికి కూడా మేము గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. చాలా మంది అనుకుంటున్నారు మధు సంగతి తెలియదు, మధులో బిరుసు మధు అందరూ అనుకుంటారేమో పాప ఏముందిలేనండి, మధు వీడెవరో భయపడితేనే మధుసూదన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి భయపడి పారిపోయేటువంటి వాడు కాదు, వేలు చూపించేటువంటి వాడు. తిరగబడితే ఒక్కసారి ఇక్కడ ఉండేటువంటి అధికారులకి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి సత్తా తెలిసేటువంటి పరిస్థితులను గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరో గడిచి బతకం, గట్టిగా నిలబడగలిగినటువంటి వాడు, ప్రజలకు అండదండలు అందించగలిగినటువంటి వాడు. కాబట్టి ఏదో వచ్చేళ్లే కాసేపు ఉడత ఊపులుస్తే మరలా ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు, కానీ ఎక్కడికి పాడు ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో మీ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టేంత వరకు ఇటు కందుకూరు నియోజకవర్గ ప్రజలు అందరం అండదండలు అందించి ముందుకు నడిపిస్తాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. మీ ప్రతినిధిగా తల ఎత్తుకొని బుర్రా మధుసూదన్ యాదవ్ మీ శాసనసభ్యుడిగా శాసనసభలో అడుగుపెట్టడం ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు పనినా కుతంత్రాలు పనినా 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు పూర్తవుతాయి. 10వ తేదీ నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహిస్తాం. ర్యాలీ నిర్వహించి మేము అడిగేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ Please subscribe SS News AP.